రాహుల్‌తో రుద్రాని ఇలా అంటూ ఉంటుంది. అనేమిక మీడియాకెక్కి పరువు తీస్తుంది అనుకున్నాను గానీ, ఇలా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి కళ్యాణ్‌ని ఇరికిస్తుందని అనుకోలేదురా! ఏదైనా తను అంత కష్టపడుతుంది కదా! తనకి మనం చిన్నదైనా సాయం చేయకపోతే ఎలా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మనమేం చేస్తాం మమ్మీ అనేది అంటూ ఉంటుంది. మనమేం చేయడం అంటావేంట్రా? మన వాళ్ళందరూ రేపు ఇక్కడికి వెళ్తారు కదా! స్టేషన్‌కి వెళ్ళి కోర్టు దగ్గర ఇదయ్యేటప్పుడు మీడియా మొత్తం వాళ్ళ చుట్టూ చుట్టుముట్టేలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేలా నువ్వే ప్లాన్ చేయాలి. అలా అయితే కానీ మన పరువు ఇదవ్వదు అనేది అంటూ ఉంటుంది. నాకొక డౌట్ అని అంటూ ఉంటాడు రాహుల్. మొదలుపెట్టావా చెప్పు అనేది అంటూ ఉంటుంది. ఇప్పుడు అనామిక కేసు గెలిసి కళ్యాణ్ గిని జైలుకి వెళ్తే అప్పుడు ఏం చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక ఇంటికి వచ్చినా అందరికీ ముప్పే. కాబట్టి అనామికని ఇంటికి రానివ్వరు. కళ్యాణ్ కోర్టుకి అంటావా? కళ్యాణ్ జైలుకి వెళ్తే నీకే కదరా ప్లస్ పాయింట్. రాహుల్‌కి నువ్వే మేనేజర్‌గా దగ్గరలో అన్నీ చూసుకుంటావు. రాహుల్ తర్వాత నీకే కదా అన్నీ వర్తిస్తాయి అనేది అంటూ ఉంటుంది. ఎవరు ఎలా పోయినా మనకే లాభం రా రాహుల్ అనేది అంటూ ఉంటుంది రుద్రాని రాహుల్‌తో. సరే మామ్, నువ్వు చెప్పినట్లుగా నేను మీడియాని ఫోన్ చేసి పరువు తీసే పనిలో ఉంటాను. నువ్వు అనామికని ప్రోత్సహించే పనిలో నువ్వు ఉండు అని చెప్పేతో అంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అనామికకి హెల్ప్ చేయడానికైతే సిద్ధమవుతూ ఉంటారు.